నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా మనకి భాద్రపద మాసం రాబోతుంది. మరి భాద్రపద మాసం అనగానే మనకు గుర్తొచ్చేది గణేష్ నవరాత్రులు, వినాయకుడి నవరాత్రులు. మరి ఈ నవరాత్రుల యొక్క పూజా విధానం, అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, దీని మూలాలేంటి, అవన్నీ కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనకి భాద్రపద మాసం రాబోతుంది కదండి. విశేషంగా భాద్రపద మాసంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. అసలు ఏంటి భాద్రపద మాసం యొక్క వైభవం గురించి వివరించండి. అమ్మ, చాలా మంచి ప్రశ్న ఇది. భాద్రపద మాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత దీన్ని భాద్రపద మాసం అన్నారు. అయితే భాద్రపద మాసం శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి మాసాల్లో ఒక మాసంగా చెప్పడం జరిగింది. ఓకే. అలాగే మనకున్న సంవత్సరంలో ఉన్న 12 మాసంలో ఈ మాసం చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ మాసముని శుక్లపక్షాలు కృష్ణపక్షాలు రెండింటిగా విడదీసి చూస్తే మొదటి 15 రోజులు దేవతారాధనలు, తర్వాత 15 రోజులు పితృదేవతారాధనలు. అది ఈ మాసం యొక్క ప్రాధాన్యత. మనకి దేవతల్ని పూజిస్తే ఒక ఫలితం వస్తుందంటే దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతలను చేసేటువంటి కార్యక్రమాల ద్వారా వస్తుందని మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల అతి తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాన్ని, శుభ ఫలితాన్ని పొందగలిగే మాసం ఏదైనా ఉందంటే అది భాద్రపద మాసమే. అందుకనే భాద్రపద మాసం చూడండి, భాద్రపద మాస శుక్లపక్ష తృతీయ అమ్మవారిని పూజిస్తారు. ఈ మాసంలో అమ్మవారు శివుణ్ణి పూజించి పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందిన మాసం ఈ మాసం. అందుకనే ఈ మాసంలో కేదార వ్రతం చేస్తారు. మన కార్తీక మాసంలో కేదార గౌరీ వ్రతం అని అంటాం కదా, ఇక్కడ కేదార వ్రతం అని వ్రతం చేస్తారు. అమ్మవారు స్వయంగా కేదార వ్రతం చేసి శివుణ్ణి భర్తగా పొందినట్టుగా. అందుకనే భాద్రపద మాస తృతీయ రోజు అమ్మవారిని పూజిస్తారు. అలాగే భాద్రపద మాస శుక్లపక్ష చవితి, వినాయక చవితి, గణేష చవితి. ఈ రోజు నుంచి గణేష నవరాత్రులు కావచ్చు, లేదా 21 రోజులు కాణిపాకం వంటి దేవస్థానంలో 21 రోజులు, నెల రోజులు గణేష ఉత్సవాలు కూడా చేస్తారు. 21 అంత విశేషం ఉన్నటువంటి వినాయక వ్రతంతో కూడుకున్నట్టు మాసం ఈ మాసం. ఇది కాకుండా భాద్రపద మాస శుక్లపక్ష పంచమిని ఋషి పంచమి అంటారు. ఉపాకర్మలు అంటే ముఖ్యంగా సామవేదం వాళ్ళు ఈ సమయంలో ఉపాకర్మలు అంటే వేదాధ్యయన ప్రారంభం వంటివి ఋషి పంచమి చేస్తారు. అసలు ప్రతి ఒక్కళ్ళు ఋషి పంచమి కోసం వేచి చూడాలి. ఎందుకు అంటే మనకి ఎన్నో పురాణాలు, వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులలో సంబంధించినటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా మనకి ఋషుల ద్వారా అందాయి. మరి అటువంటి ఋషుల్ని స్మరించుకోవడానికి మనకి ఈ యొక్క రోజుని పెట్టారు. మనకి నేటి ఆధునిక సమాజంలో ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే అంటున్నారు, కానీ మనకి అసలు ఇవన్నీ మన యొక్క సనాతన ధర్మంలో వీళ్ళు ఎప్పుడూ ఉండేది. మనతో ఎప్పుడూ ఈ ఋషులు మునిపడి ఉంటారు. వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం చేత వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం ఈ ఋషి పంచమి, గురు పౌర్ణమి వంటి రోజులు మనకి పెట్టారు. అలా ఈరోజు ఆ సప్త ఋషులని స్మరించుకుని వారికి అర్ఘ్యం వంటివి వెళ్ళడం, ఆ ఋషులు అందించినటువంటి వేద జ్ఞానాన్ని, ఆ ఋషులు అందించినటువంటి శాస్త్ర జ్ఞానాన్ని చదువుకోవడం, ఆ ఋషుల్ని పూజించడం ఈరోజు చెయ్యాలి. అంత విశేషమైనటువంటి రోజు. అసలు ఈరోజు విశేషంగా మనకి ఆధ్యాత్మిక గురువుల్ని సత్కారం చేసుకోవాలి. అలా ఈ ఋషి పంచమి చాలా ప్రాధాన్యత. అలాగే భాద్రపద మాసంలో మనకి వినాయక చవితి, ఋషి పంచమితో పాటు భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశి, పరివర్తన ఏకాదశి. భాద్రపద మాసం విష్ణు ప్రీతికరం అంటాం. మనకి దక్షిణాయనంలో శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి యోగ నిద్రలోకి వెళ్ళాక అక్కడి నుంచి 2 నెలలు అయిన తర్వాత ఆయన పరివర్తన చెందుతాడు. తన పడుకునేటువంటి విధానాన్ని మార్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. అలా ఈరోజు పరివర్తన ఏకాదశి వ్రతం చేయడం, పరివర్తన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం విశేషం. ఇంకా భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి, త్రివిక్రమ ద్వాదశి, వామన ద్వాదశి,
శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఈ భూమి మీద బలి చక్రవర్తిని అంతం చేసి రాక్షస సంహారం చేయడం కోసం వామన అవతారంగా ఈ భూమి మీదకి వచ్చాడు. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ అలాగే కలికి ఈ దశావతారాల్లో వామన అవతారం ఒక విశేషమైనటువంటి అవతారం. అటువంటి వామన రూపంలో వచ్చినటువంటి వామన అవతారం కాబట్టి వామన ద్వాదశి అన్నారు, అందుకని వామనుని పూజించడం. అలాగే ఈ మాసంలో మనకి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి అనంత పద్మనాభ వ్రతం, అనంత చతుర్దశి. ఈరోజు అనంత పద్మనాభుణ్ణి ఈ యొక్క 14 లోకాలని పాలించేటువంటి అనంత పద్మనాభుణ్ణి 24 ముడులతోటి ఒక తోరణం చేసుకుని అనంత పద్మనాభుణ్ణి స్థాపన చేసి ఆయన విశేషంగా పూజిస్తారు. ఈ పూజ చేస్తే అసలు కష్టాలన్నీ తొలగుతాయంటారు. ధర్మరాజు అనంత పద్మనాభ వ్రతాన్ని నిష్ఠతో చేసి రాజ్యాన్ని పొందినట్టుగా మహాభారతం చెప్తోంది. ఈ అనంత పద్మనాభ వ్రత కథని శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకి చెప్పినట్టుగా మనకి మహాభారతం స్పష్టంగా చెప్పింది. అందుకనే భాద్రపద మాసం చాలా విశేషం. ఇది మొదటి 15 రోజులు. అలాగే భాద్రపద మాసంలో పితృపక్షాలు ఉన్నాయి, మహాలయ పక్షాలు ఉన్నాయి. మనకి ప్రతి సంవత్సరం గతించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళకి శ్రాద్ధ కర్మలు తర్పణాలు విడిచిపెట్టాలి. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి పితృతర్పణాలు వదలాలి. ఇలా చేయకపోతే ఆ పితృదేవతలు అశాంతికి లోనవుతారు. అలాగే చాలామంది మేము రోజు పూజలు చేస్తున్నామండి, దేవుడు దర్శించకుండా ఏ పని చేయం, రోజు పూజ అయినా మాకు ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, అశాంతి ఉంటుంది, మాకు ఏమిటి సమస్య అన్నవాళ్ళు మాకు పితృదోషాలు, పితృశాపాలు, పితృ సమస్యలు ఏమైనా ఉన్నాయని గమనించుకోవాలి. అలాగే వంశాభివృద్ధి కోసం పితృదేవతల్ని మనం వారి యొక్క ఆశీస్సులు పొందాలి. ఇదే కాకుండా చాలామంది కేదార్నాథ్ వంటి దుర్ఘటనలు కావచ్చు, ఏవో రైలు విమాన ప్రమాదాలు కావచ్చు, లేదా మనకి యుద్ధాల్లో కావచ్చు, కరోనా వంటి మహమ్మారిలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎవరు ఎప్పుడు చనిపోయారో, ఏ తిథిలో చనిపోయారో, ఎలా చనిపోయారో తెలియనటువంటి స్థితి ఏర్పడినప్పుడు అటువంటి వారికి, అటువంటి పితృదేవతలో ఉన్నటువంటి అటువంటి వారికి శాంతులు కలిగి అటువంటి పితృదోషాలు తొలగడానికి గొప్ప అవకాశం ఉన్నటువంటి రోజులు ఈ పితృపక్షాలు. ఈ పితృపక్షాల్లో చేసేటువంటి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాల వల్ల ఆ దోష నివృత్తి జరుగుతుందని శాస్త్రం. అందుకనే భాద్రపద మాసం పితృదేవతల అనుగ్రహాలకి, దేవతల అనుగ్రహానికి, ఉత్తరాయణం దేవతలకి పగలు, దక్షిణాయనం దేవతలకి రాత్రి. అటువంటి రాత్రి సమయంలో పితృదేవతల అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన మాసం భాద్రపద మాసం. అందుకనే ఈ మాసం చాలా విశేషం. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.